కాస్ట్లీ ఏరియాలోనే ఉంటాడు. భారీగా రెంట్ కడతాడు. ఇంట్లో వంట మనిషి, పనివాళ్లు, బయట అడుగు పెడితే BMW, ఆడి కార్లు, ఇంట్లోనే జిమ్, నిత్యం వర్కౌట్లు, ఇక పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్తే వేలల్లో టిప్పులు. అబ్బో, ఆ హడావుడే వేరు. ఇవన్నీ చూస్తే ఇతగాడు ఏ గొప్ప పని చేస్తాడో అనుకుంటాం. మినిమం ఓ రేంజ్ ఉండే బిజినెస్ చేస్తాడని భావిస్తాం. కానీ వీడు మామూలుడు కాదు. ఇదంతా జస్ట్ ఓ గజ దొంగ ప్రొఫైల్. బత్తుల ప్రభాకర్. ఇతగాడి లైఫ్ స్టైల్ చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర అరెస్ట్ చేసేందుకు వచ్చిన CCS పోలీసులపై కాల్పులు జరిపాడు ప్రభాకర్. పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి విచారించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. ప్రభాకర్ అద్దెకుంటున్న ఫ్లాట్ లో పోలీసులకు ఓ డైరీ దొరికింది. అందులో తన లక్ష్యాల గురించి రాసుకున్నట్టు తెలుస్తోంది. మొదట 3,000 దొంగిలించిన ప్రభాకర్ తన లక్కీ నెంబర్ గా 3 అని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒకే రోజు 3 లక్షలు, కొన్ని నెలల వ్యవధిలోనే 33 లక్షలు చోరీ చేశాడు. చివరిగా 333 కోట్లు కొల్లగొట్టి దొంగతనాలు మానేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. డబ్బుతో పాటు 100 మంది అమ్మాయిలతో డేటింగ్ చేయాలని కూడా టార్గెట్ అట. దీనికి సింబాలిక్ గా ఛాతీపై 300 నంబర్లను పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు. అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, ఇతగాడికి ఓ వ్యక్తిపై పగ కూడా ఉంది. అతన్ని లేపేయాలని కూడా స్కెచ్ వేశాడు. దీనికోసం బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. 2022లో విశాఖపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ ఖైదీతో ప్రభాకర్ కు గొడవ జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక అతన్ని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. బీహార్ నుంచి దేశీయ తుపాకులను కొనుగోలు చేశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మకాం వేశాడు. తుపాకీ ఎలా కాల్చాలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కొండ ప్రాంతాల మధ్య ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ లో భాగంగా ఓ కుక్కను కాల్చి చంపాడు. ఈ హడావిడంతా ఏంటని స్నేహితులు ప్రశ్నిస్తే తనకు ఏపీలో చేపల చెరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని కటింగ్ ఇచ్చేవాడు. రక్షణ కోసం తుపాకులు కొనుగోలు చేసినట్టు చెప్పేవాడు. ఇతగాడికి పెళ్లైనా ప్రస్తుతం భార్యతో ఉండటం లేదు. గచ్చిబౌలిలోని ఫ్లాట్ లో మరో రాష్ట్రానికి చెందిన యువతికి డబ్బు ఆశ చూపి ఆమెతో ఉంటున్నాడు. 5 కార్లు వేరువేరు పేర్లతో కొన్నాడు. ఈ మధ్య తప్పతాగి డ్రైవ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల దగ్గర వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడు. మరుసటి రోజు తన అనుచరుల్లో ఒకరికి ₹1,00,000 ఇచ్చి కారు నడిపినట్టు పోలీసుల ముందు అంగీకరించాలని పంపించాడు. కానీ ట్రాఫిక్ పోలీసులు ఈ మోసాన్ని తిప్పికొట్టారు. ఇక నిందితుడు వేశ్యల దగ్గరకు వెళ్లినప్పుడు ఎక్కువ డబ్బు ఇచ్చి వారి పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గోవాకు కూడా వెళ్ళొచ్చాడు. ఎప్పటికైనా గోవాలో ఓ హోటల్ కట్టాలనేదే ప్రభాకర్ లక్ష్యమట. 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇప్పటి వరకు చోరీలు చేశాడు. అన్ని చోట్ల ఉదయం రెక్కీ చేయటం, ఆ తర్వాత ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం. ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీస్తున్న క్రమంలో మరో ఇద్దరు చిక్కారు. గత శనివారం సాయంత్రం ప్రిజం పబ్ దగ్గర కాల్పులు జరపడానికి ముందు ప్రభాకర్ ను స్కోడా కారులో డ్రాప్ చేసిన రంజిత్, రోహిత్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుండే ఫ్లాట్, కాల్పులు జరిపిన పబ్ దగ్గర సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. ఇక ప్రభాకర్ అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు ₹50,000 విలువైన మద్యం, జిమ్ సెటప్, ఖరీదైన గ్యాడ్జెట్లు గుర్తించారు. 3 దేశీయంగా తయారు చేసిన తుపాకులు, 451 రౌండ్ల బుల్లెట్లు, ఇనుప కడ్డీలు, ఎలక్ట్రిక్ కట్టర్లు, దోపిడీ సాధనాలు, 2,60,000 నగదు సీజ్ చేశారు. ప్రభాకర్ దొంగతనం చేయడానికి ముందు చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా పోలీసులకు చిక్కకుండా దోపిడీలు చేసేవాడు. ఆధారాలు దొరకకుండా ముఖానికి ముసుగు, చేతులకు గ్లౌజ్ ధరించేవాడు. దొంగిలించిన సొమ్మును స్నేహితుల అకౌంట్లలో జమ చేసి అవసరం కొద్దీ వాడుకునేవాడు. ప్రభాకర్ పై ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నాయి. తాజాగా కాల్పుల కేసులో పోలీసులు రిమాండ్ కు తరలించారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బత్తుల ప్రభాకర్ సొంతూరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లి గ్రామం. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు చనిపోయారని చెప్పి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య కటిక పేదరికంలో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పింఛన్ కు తోడు ఆలయాల దగ్గర భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నాడు. కొడుకు తనను ఎప్పుడో వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణయ్య కుటుంబం గతంలో గుంటూరు జిల్లాకు వలస వెళ్లింది. ఆ సమయంలో చిలకలూరిపేటలో ప్రభాకర్ పుట్టాడు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వారి స్థావరమ్మ. 2010లో ప్రభాకర్ తండ్రి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రభాకర్ మాత్రం దొంగగా మారి చివరకు పట్టుబడ్డాడు.